హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బావున్నారా? అంజలి అండ్ డాటర్స్ ఛానల్‌కి స్వాగతం. సంక్రాంతి సందర్భంగా ఈరోజు నేను రథం ముగ్గు వేస్తున్నాను. మరి ఈ రథం ముగ్గు ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ రథం ముగ్గు మనం గీతలతో వేస్తామండి. చుక్కలు కాదు గీతలు. అయితే ఈ గీతల కింద నుంచి చూస్తే 4 సెట్లనమాట. అంటే ఒక దాంట్లో 4 గీతలుంటాయి. అలాగే 4, 3, 2, 1 మధ్య చుక్క అన్నట్టు రావాలండి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా గీయాలో నేను చూపిస్తాను. ఈ ఫస్ట్ గీత నుంచి ఈ ఫస్ట్ గీతకి ఇలా ఈ సెకండ్ నుండి సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా గీసుకోవాలన్నమాట. కాకపోతే మధ్యలో కొంచెం గీసేటప్పుడు కర్వ్ గీయాలి. ఎలానో చూపిస్తాను ఇదిగోండి. కొంచెం బెండ్ రావాలన్నమాట. అలా కర్వ్ రావాలి. ఇలాగా. ఈ గీతల ముగ్గులు చాలా ఈజీ అండి గీయటము. చూడండి. గీసేసాం కదా! చూడండి ఈ ఫస్ట్ గీత నుంచి ఈ ఫస్ట్ గీత గీయాలి. ఈ సెకండ్, ఫోర్త్ అలానే అండి. కాకపోతే ఇక్కడి నుంచి ఇక్కడ గీస్తున్నాం కొంచెం కర్వ్ ఇవ్వాలన్నమాట. బెండ్ ఇవ్వాలి. అదెలానో చూపిస్తాను చూడండి. ఇలాగా. ఇలాగా. ఇలాగండి. ఇప్పుడు దీని నుంచి మళ్ళీ దీనికి. సెకండ్ నుంచి ఫస్ట్ లైన్. ఒకటి. ఇలాగండి. కన్‌ఫ్యూజన్ ఏముండదండి. ఫస్ట్ నుంచి ఫస్ట్, సెకండ్ నుంచి సెకండ్, థర్డ్ నుంచి థర్డ్, ఫోర్త్ నుంచి ఫోర్త్ అలా గీసుకుంటూనే వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి. అయిపోయింది గదా! ఇప్పుడు ఇది. ఇలా అండి. ఇది ఇటువైపు. అయితే ఇప్పుడు ఇక్కడ స్టార్టింగు రథం ముగ్గు కదండీ! కింద ఈ బేస్ గీద్దాము. ఇక్కడ నుంచి స్ట్రెయిట్ లైన్స్ గీయాలి. వీటన్నిటికి ఇలా బేస్ లాగా. ఇలా 4 లైన్‌లు గీయాలండి. హ్మ్. 4. 4 లైన్‌లు అయిపోయినాయి కదండీ! ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి కొంచెం కర్వ్ ఇలా రావాలి. ఇలాగా. దీని నుంచి ఈ లైన్‌ని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇది. ఇలాగా. ఇప్పుడు ఇటువైపు నుంచి కూడా ఇది. ఇలాగా. ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక చక్రం. ఇదిగోండి ఫస్ట్ దాని నుంచి థర్డ్ దాని నుంచి ఒక చక్రం వచ్చినట్టు పెట్టుకోవాలి. చూడండి. సర్కిల్స్ ఇలా గీసుకోవాలి. ఇలా సర్కిల్ గీసుకొని ఇలా గీతలు గీసుకోవాలి. ఇదిగోండి చక్రాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ ఎలా గీసామో పైన కూడా అలానే అండి. కూడా అంతేనండి. చూడండి. ఫస్ట్ నుంచి ఫస్ట్‌కి, సెకండ్ నుంచి సెకండ్‌కి, థర్డ్ లైన్ నుంచి థర్డ్ లైన్‌కి, ఫోర్త్ లైన్ నుంచి ఫోర్త్ లైన్‌కి. ఇది ఫస్ట్ లైన్ నుంచి ఫస్ట్ లైన్‌కి, సెకండ్ లైన్ నుంచి సెకండ్, థర్డ్, ఫోర్త్. ఇది లాస్ట్.
ఇదిగోండి. చూడండి అయిపోయినాయి గీతలతో. ఇప్పుడు ఇక్కడ పైన ఎలా గీయాలో చూపిస్తాను. ఎండింగ్ ఇవ్వాలి కదండీ! ఇదిగోండి. ఇక్కడ నుంచి ఇలాగా వీటిని ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. 4 ఒకవైపు వచ్చి ఇలా జాయింట్ అవ్వాలి. ఇప్పుడు దీనికి కూడా ఇలాగా ఇలా ఇక్కడ సూర్యుడిలాగా కొంచెం సర్కిల్ గీసుకొని గీతలు పెట్టుకుందాం. ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదండి. ఇక్కడ కూడా ఇలానే గీసుకోవాలి. చూపిస్తాను. ఇదిగోండి. అలాగే కరువు తీసుకోవాలి. ఇలాగా ఇలాగా ఇటువైపు కూడా ఇప్పుడు వీటికి జెండాల్లా పెట్టుకుందామండి. ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి అయిపోయాయి. ఇంకా ఇక్కడ ఒక్కసారి గీస్తే సరిపోతుంది. చూడండి గీసేసాం కదా! ఇక్కడ ఈ ఖాళీల్లో మనం డాట్‌లాగా గీసుకుందాం. సర్కిల్స్‌లాగా చిన్నగా. చూడండి రథం ముగ్గు అయిపోయింది. చూసారు కదండీ రథం ముగ్గు చాలా బాగుంది కదా! గీతలతో చాలా ఈజీగా వేసాం కదా! ఈ రథం ముగ్గు గనక మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.